ఎందుకు అంటే మనకు లైక్ మన జన్మనిచ్చే తల్లి మనకి 9 నుండి మాత్రమే మన గర్భసంచిలో మోస్తుంది. సో మనం పుట్టిన కాలం నుంచి మరణించేంత వరకు మనకి ఈ నేల తల్లి మాత్రమే మోస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏమిచ్చినా మనం ఈ నేల తల్లి రుణాన్ని తీసుకోలేము. ఆ నేల తల్లి రుణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉంది. మనం ఎలాగో ఆ తల్లి రుణము తీసుకోలేము, మన నేల తల్లి రుణము మాత్రం మనం తీర్చుకోగలుగుతాం. అది ఎలా అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడము అండ్ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకం తగ్గించడము, అలాంటివి చేసామనుకో మనం ఈజీగా ఈ నేచర్ని కాపాడుకోగలుగుతాము. అండ్ ఇంకెక్కడైనా మీరు చేసే ఫంక్షన్స్లో ఫుడ్ మిగిలిపోతే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ ఫుడ్ తీసుకెళ్ళి రోడ్ సైడ్ పీపుల్. మీ నెంబర్ ఏమన్నా కాంటాక్ట్? నా నంబర్ వచ్చేసి 9849603265. లేదు అంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసి NELATALLI నేల తల్లి పేజ్ అని ఉంటుంది. మీరు మమ్మల్ని అందులో సంప్రదించవచ్చు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి శ్రీ సాయి యువశక్తి అని ఉంటుంది. సో మీరు వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీకు ఇదే కాకుండా ఇంకా మీరు ఏమైనా సేవలు చేయగలుగుతారా? మేము ఏం చేస్తాము అంటే ఇప్పుడు చలికాలం వచ్చేసింది అనుకో, వాళ్ళకి అప్పుడు దుప్పట్లు ఇవ్వడము. అండ్ ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ స్లమ్ ఏరియాస్కి వెళ్ళేసి అక్కడ చాలా మందికి ఈ స్టే ఫ్రీ ప్యాడ్స్ అనగానే సిగ్గుపడతా ఉంటారు. అదేదో పెద్ద వ్యాధి అని చెప్పేసి. అసలు వ్యాధి కాదు, అందులో తప్పే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా సిస్టర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు, అది కామన్. సో వాళ్ళకి దాన్ని ఎలా వాడాలి, దాన్ని ప్రాపర్గా వాడకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి చెప్పడము, అలాంటివన్నీ చెప్తూ ఉంటాము. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మేము దాదాపుగా ఒక 1 year అవుతుంది ఫ్రీ ట్యూషన్ చెప్తున్నాము. 200 పైగా పీపుల్స్కి మేము ఫ్రీ ట్యూషన్ చెప్తున్నాము. అండ్ ఇంకొక మా ట్యూషన్ సెంటర్ వచ్చేసి ఇప్పుడు బిఎన్ రెడ్డిలో ఉంది. సో అక్కడ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్నమాట. బిఎన్ రెడ్డి పక్కన ఎవరైతే ఈ ట్యూషన్కి వెళ్ళకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అది కూడా చేస్తాము. అండ్ దాంతోపాటు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అంటే ఈ జనరేషన్ కదా ఇది. సో ఈ జనరేషన్లో అందరు ఎలా ఉన్నారు అంటే ప్రాపర్గా ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, పేరెంట్స్ తిట్టినా కానీ సూసైడ్ చేసుకోవడం, సూసైడ్ థాట్స్కి వెళ్ళిపోవడం, అలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళ తనకి కూడా వెళ్ళేసి వాళ్ళకి మేము మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం కానీ, ప్రతి స్కూల్కి వెళ్ళేసి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడము, అలాంటివి చేస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు ఏ స్కూల్లో అయినా లైబ్రరీ లేకపోతే లైబ్రరీ చేసేలా హెల్ప్ చేయడము. ఇన్ కేసు లైబ్రరీ పెట్టడానికి మా తన పైసలు లేకపోతే మేము ఒక పోస్ట్ చేస్తామన్నమాట. మీ తన ఏమైనా పాత బుక్స్ మిగిలిపోయి ఉన్నాయి అనుకో, ఆ బుక్లను పడేయకుండా మీరు మాకు ఇచ్చారంటే మేము లైబ్రరీస్ అటెండ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ పుస్తకాన్ని చదివే ఉంటారు. సో ఆ పుస్తకాన్ని మేము ఇస్తే అలా చేసుకుంటామని చెప్పేసి అలా కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఈ రెయినీ సీజన్ వస్తే రెయిన్ కోట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. సో ఒకటి కాకుండా ప్రతిదీ చేస్తూ ఉంటాం. మెయిన్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మనకి ఆక్సిజన్ లేకపోతే మహా అంటే 3 minutes బతకగలుగుతాము. ఆక్సిజన్, అందుకోసం ఆక్సిజన్ కావాలంటే మనకి మొక్కలు కావాలి. మొక్కలు నాటితేనే మనకి ఆక్సిజన్ వస్తుంది. అదే మనకి వాటర్ లేకపోతే మనం వచ్చేసి 3 days వరకు బతకగలుగుతాము. సో అండ్ మనకి ఫుడ్ వచ్చేసి ఫుడ్ లేకుండా 3 weeks వరకు బతకగలుగుతాము. మనిషి బతకడానికి మెయిన్గా కావాల్సింది మనకి 3 మాత్రమే. సో మనం ఈ 3ని మనం ప్రశాంతంగా హ్యాపీగా బతకాలి అంటే ఈ 3ని మనం కాపాడుకోగలగాలి. అండ్ ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన గాలిని పీల్చాలి, ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన నీరుని తాగాలి, అండ్ ప్రతి ఒక్కరు కల్తీ లేని ఆహారాన్ని తినగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉంటాం అన్నమాట.